1971 ఈ సంవత్సరంలో భారత సైనికులు ప్రాణాలు పెట్టారు. లక్షలాది మంది బంగ్లాదేశ్ ప్రజలు రక్షించబడ్డారు. కాని ఈ రోజున ఒక్క ప్రశ్న మనల్ని వేధిస్తోంది. ఎందుకు బంగ్లాదేశ్ ఇప్పుడు భారతాన్ని కోపంగా చూస్తోంది? 1971లో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ ప్రజలను అత్యాచారాలు చేసింది. అప్పుడు భారత్ ఒక నిర్ణయం తీసుకుంది. మంచి కోసం, న్యాయం కోసం యుద్ధం చేసింది. ఇండియా సైనికులు ఢాకాలో అడుగుపెట్టారు. పాకిస్తాన్ సరెండర్ చేసింది. బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం జన్మించింది. మొదటి రోజుల్లో భారత్ అంటే బంగ్లాదేశ్ ప్రజలకు ఒక రక్షకుడు, ఒక బంధువు. బంగ్లాదేశ్ కోసం భారత్ నేర్చుకున్న విషయం ఒక్కటే: బంధుత్వం యుద్ధం కన్నా బలమైన శక్తి. కాని సమయం మార్చింది. రాజకీయాలు మారాయి. నాయకులు మారారు. కాని స్వార్థాలు పెరిగాయి. నీళ్లు, బార్డర్స్, ఇల్లీగల్ మైగ్రేషన్, పాలిటిక్స్, ప్రతి విషయం మధ్య దూరాన్ని పెరిగింది. బంగ్లాదేశ్లో కొన్ని రాజకీయ శక్తులు భారతాన్ని ఒక విలన్గా చూపించడం స్టార్ట్ చేశాయి. యూత్కి చెప్పింది వేరు, హిస్టరీని మార్చింది వేరు. ఇది కోపం కాదు, ఇది పాలిటిక్స్ క్రియేట్ చేసిన డిస్టెన్స్. 1971లో ప్రాణం పోయిన సైనికులు ఈ రోజున ఈ ప్రశ్న అడగగలరా? నేను మీకోసం ప్రాణం పెట్టాను, మీరు నా దేశాన్ని మర్చిపోయారా? దేశాలు కోపంతో కాదు, జ్ఞాపకాల్తో కలవాలి. మీ అభిప్రాయమేంటి? హిస్టరీని మర్చిపోవాలా లేదా నేర్చుకోవాలా?